నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ సినిమా ఆగస్టు 15 అని అన్నప్పుడు నాకు చాలా నేను టెన్షన్ పడ్డా. ఏంటి ఈ అన్ని పెద్ద సినిమాల మధ్యన మన సినిమా వస్తుంది అన్నప్పుడు నేను కొంచెం టెన్షన్ పడినప్పుడు, కానీ అరవింద్ గారు, బన్నీవాసు గారు ఆళ్ళ డెసిషను ఆగస్టు 15 వస్తే ఆ వీకు తర్వాత నెక్స్ట్ వీక్ పికప్ అయ్యి బావుంటది. రెవెన్యూ బావుంటదని ఆళ్ళ యొక్క డెసిషను ఇప్పుడు అది ప్రూవ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఆడియన్స్ ఏంటంటే నా ఈ చిన్న అంటే అప్పుడే నడుస్తున్న ఒక చిన్న పిల్లోడిని తల చేయి పట్టుకుని నడిపించుకుని పెద్దోడిని చేసినట్టు ఇలా ఈ సినిమాని ఒక పెద్ద సినిమాగా చేసినందుకు కూడా ఆడియన్స్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఈ సినిమా థియేటర్కి వచ్చి ఎవరైనా చూస్తే ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటారు. 20 నిమిషాలు చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు. ఎవరైనా ఫ్రెండ్స్తో వచ్చారంటే వెళ్ళే ముందు ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు భుజం వేసుకుని హ్యాపీగా వెళ్తారు. అదే కొడుకుతో ఫాదర్తో వచ్చినప్పటికీ వాళ్ళ ఫాదర్ కొడుకు చూసుకున్నప్పుడు చిన్న ఎమోషన్ ఫీల్ అవుతారు. ఇలాంటి మంచి సినిమా ఇంతమంది జనాలకి రీచ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆ గీతా ఆర్ట్స్ అన్న బ్యానరు, అరవింద్ గారు అన్న ఒక పేరు, బన్నివాస్ గారు అన్న ఆ పేరు ఇట్ల వల్ల ఈ సినిమా ఇంత పెద్ద రీచ్ అయిందన్నది నేను నమ్ముతున్నాను. తర్వాత ఈ సినిమాకి మా ఎస్కేఎన్ గారు చాలా సపోర్ట్ చేశారండి. దానికి ఆయనకి మీడియా ముఖంగా చాలా థ్యాంక్స్ సార్. యాక్చువల్గా ఎస్కేఎన్ గారు ఒక ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా, ఎవరైనా సరే నవ్వకపోతే నా ట్విట్టర్ అకౌంట్కి ట్యాగ్ చేయండి, మీరు ఏదైనా తిట్టండి పర్వాలేదు అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆయన సేమ్ బేబీకి అట్లా మాట్లాడాడు, తర్వాత సేమ్ ఆయికి అట్లా మాట్లాడాడు, జనాలకు బాగా వెళ్ళింది. దానివల్లే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చిన ఫీల్ అవుతుంది సార్ యాక్చువల్గా నిజంగా. కానీ సరే ఎవరైనా ట్యాగ్ చేశారు సార్ ఇప్పుడు దాకా మిమ్మల్ని తిట్టారా? బాగుందని అది. కాబట్టి ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఏంటంటే మన ఆనందాన్ని ఎప్పుడు నలుగురితో పంచుకుంటాం, బాధపడితే ఒక నలుగురు ఉండాలి. మా సినిమాలు ఈ 2 ఉన్నాయి. హ్యాపీగా నవ్వుతూ థియేటర్లో చూడొచ్చు ఫ్రెండ్స్ తోటి. అలాగే ఏదైనా చిన్న ఎమోషన్ పడినప్పుడు ఎదుటి వాళ్ళ ఫ్రెండ్ మీద భుజం మీద వాలొచ్చు. అలాగే నలుగురు తెల్లి చూడండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు. తర్వాత యూఎస్లో కూడా కొన్ని స్క్రీన్స్ పెరిగినాయి. ఎంటర్టైన్మెంట్కి యూఎస్ ఆడియన్స్ చాలా పట్టం కడతారని పేరు. మా సినిమా ఈ వారం 60 స్క్రీన్లు ఎంతో పెరిగినట్టుంది. థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తేనే ఇటువంటి సినిమాలు తీయడానికి మా ఫిల్మ్ మేకర్స్కి, ప్రొడ్యూసర్లకి ధైర్యం వస్తుంది. కాబట్టి ఈ సినిమా థియేటర్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి. పక్కా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది. నేను చెప్తలేదు, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు, బన్నివాస్ గారి మాట ఇది. ఓకే రండి. థ్యాంక్ యూ సార్.